అంబటి రాంబాబు అయినా, పేర్నేని నాని అయినా, అమర్నాథ్ అయినా, జగన్ అయినా, ఎవడైనా కుల ప్రసక్తులు తేకండి. అర్థమైందా? ఇక్కడ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ? సాయి కృష్ణ కాపు, సిఐ కాపు, ఆ? ఇలాంటి కుల ప్రస్తావనలు తెచ్చి మీరు రాజకీయాలు చేయొద్దు. కుల ప్రస్తావనలు తెచ్చి రాజకీయాలు చేయకోకుండా మీ పార్టీని గెలిపించుకోండి, ఏవైనా చేసుకోండి. అర్థమైందా? ఇలాంటివి చేస్తే మీరు రాజకీయాల్లో కాదు కదా, ఎక్కడా ఉండలేరు. బెంగళూరు ప్యాలెస్లో కూడా ఉండలేవు. అర్థమైందా? ఇవి కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను ఎందుకు అతను ఎక్కడ మిస్ అయ్యాడా, ఏమయ్యాడా ఏంటో తెలియదు. ఏంటి అందరూ సోషల్ మీడియా కానీ అందరూ ప్రశ్నించబట్టి సిఐని సస్పెండ్ చేశారు, కేసు బుక్ చేశారు. యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంటు. మీరు మీ రాజకీయాల కోసం కాపులను చంపేశారు. ఎవడో ఎప్పుడో నితిన్ రెడ్డో ఎవడో చనిపోతే వాడు ఒక్క సెవెన్ తాలూకా డీటెయిల్ తీసుకొచ్చి ఈ సాయి కృష్ణ కానీ ఎవడు కంటగట్టి ఎదవ రాజకీయాలు చేయకండి. ఇప్పుడు చనిపోయినవాడు ఎవడైనా, వాడు కాపు అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళ సమస్యని పరిష్కరించే విధంగా మీరు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీకో గవర్నమెంట్కో సహకరించి ఏదైనా చేయండి. కాపు రాజకీయాలు ఏంటి? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కొంతమంది కాపులు పవన్ కళ్యాణ్తో టీడీపీలో ఉంటారు అనుకుంటున్నారు. మీరు మీ వైఎస్ఆర్సీపీలో కాపులు లేరా? మీ వైఎస్ఆర్సీపీలో కాపుల గురించి జగన్ అడగరా? మీరు పవన్ కళ్యాణ్ అడుగుతారా కాపులకు ఏం చేసావని? జగన్ ఎందుకు అడగల ఎన్నాళ్ళు? ఈ కుల రాజకీయం చేయకండి దయచేసి. రెడ్డి గారు మీకు చెప్తున్నా, రెడ్డితో ఉన్న కాపు రెడ్లు మీకు గట్టిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేయండి. అక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించుకోండి. అన్నీ తెలుసుకుని మాట్లాడండి. ఏదో దొరికింది కదా సందని చెప్పేసేసి వెళ్ళిపోయేసి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించినట్టు ఈ కాపు అనే పదాన్ని ఈ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేసేసి టీడీపీని జనసేన విడదీయాలి, కూటమిని విడదీయాలని ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మీకు ఇదే ప్లాను. మీరు ఇట్లాంటివి చేయకండి. అర్థమైంది? నిజాయితీగా మీరు ఏదైనా చేసుకుని గెలవండి. అదేదైనా సమస్య, సాయికృష్ణ సమస్య ఉంటే తెలుసుకోండి ఏం జరిగిందో, ఇంకా వాటిపైన యాక్షన్ తీసుకోండి. అలాగే ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేయండి. అంతేకాని కుల గజ్జిని తేవద్దు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు కాపు కులాన్ని ఎందుకు మీరు ఇలా ఎడదీస్తున్నారు? ఇప్పుడు మా కాపుల్లో యూనిటీ లేక, ఐక్యత లేక కొంతమంది టీడీపీలో, కొంతమంది వైఎస్ఆర్సీపీలో, కొంతమంది జనసేనలో ఉంటున్నారు. దయచేసి కాపులు కూడా ఒకటి చెప్తున్నాను, ఈ వైఎస్ఆర్సీపీ చేసే ప్రచారాలు, ఈ అంబటి రాంబాబు కానీ, పేర్నేని నాని కానీ, ఇప్పుడు జగన్ రెడ్డి ఉన్నాడు, జగన్ రెడ్డిని ఎవరన్నా రెడ్డీస్ విమర్శిస్తున్నారా? రెడ్డీస్ ప్రశ్నిస్తున్నారా? ఏ విషయాలను అడుగుతున్నారా? మీరెందుకురా మాట్లాడితే పవన్ కళ్యాణ్ని కాపులు